చాలా రోజుల విరామం తర్వాత మీడియా ముందుకొచ్చిన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి ఘాటు వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైజాగ్ లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్న ఎంఓయూలో కేవలం సూటు బూట్లు వేసుకున్న వంట మనుషుల ప్రదర్శన మాత్రమేనని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదని, ఇవన్నీ పీఆర్ స్టంట్లేనని బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు, మీడియా వేదికలపై కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రత్యేక డిబేట్ నిర్వహించారు. అయితే చర్చ నడిపించిన యాంకర్ వెంకటకృష్ణ ఈసారి భిన్నంగా స్పందించారు. సాధారణంగా తెలుగులోనే వ్యాఖ్యలు చేసే వెంకటకృష్ణ కేసీఆర్ విమర్శలపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఇంగ్లీష్లోనే స్పందించడం గమనార్హం. దిస్ ఇస్ డిస్గస్టింగ్ అంటూ తన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఎంతగా హర్ట్ అయ్యారో సూచిస్తున్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మొత్తానికి కేసీఆర్ చేసిన విమర్శలు ఒకవైపు, వాటిపై ఏబిఎన్ స్టూడియోలో కనిపించిన భావోద్వేగ ప్రతిస్పందన మరోవైపు. ఈ ఎపిసోడ్ రాజకీయ, మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాబోయే రోజుల్లో ఈ వ్యాఖ్యలపై మరిన్ని ప్రతివాదాలు, చర్చలు కొనసాగనున్నాయి.